హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ బైక్ అయితే మనం 2 యాక్సెసరీస్ని అయితే యాడ్ చేసామన్నమాట. సో ఇప్పుడు బైక్ అయితే చూడడానికి లుక్ ఇంకా బెటర్గా ఉంది. సో నాకు యాక్చువల్లీ పెద్ద మిర్రర్స్ కన్నా కొంచెం స్మాల్ సైజ్ మిర్రర్ ఉంటే బాగుంటుంది. నిన్న వర్షానికి అయితే బైక్ అయితే మరి దారుణంగా తయారైంది. వాషింగ్ అయితే చేయాలి. సో నేనైతే ప్రజెంట్ అయితే మిర్రర్స్ని ఫిట్ చేయించిన. సో ఇవి స్మాల్ సైజ్ చాలా బాగున్నాయి, రొటేటర్వి. ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి. నాకు తెలిసి ఎక్స్పల్స్కి అయితే ఇవి ఇక్కడ ఎవరి దగ్గర చూడలేదు. సో బాగుంటాయని ట్రై చేశాను, బట్ చాలా బాగున్నాయి. చిన్న మిర్రర్స్ బట్ ప్రాబ్లం లేదు. అండ్ అలాగే జీపీఎస్ మౌంట్ కూడా యాడ్ చేశాను. ఇది ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్లీ నా బొగ్గోది మొబైల్ హోల్డర్ ఇక్కడ పెడితే అప్పుడప్పుడు ఈ కీస్ మర్చిపోయినా. ఇక్కడ చెప్పాలంటే దగ్గర దగ్గర నేను ఇప్పటికీ 2 టైమ్స్ కీస్ మర్చిపోయాను. సెల్లార్లోనే కాబట్టి ప్రాబ్లం లేకుండా పోయింది. బయట అయితే బైక్ పోయేది. సో అందుకని అయితే నేను జీపీఎస్ మౌంట్ తీసుకున్నాను. ఈవెన్ ఇలా చూడడానికి కూడా చాలా బాగుంది మొబైల్. సో మనం మ్యాప్ కానీ అలా పెట్టుకుంటే. సో మిర్రర్స్ అయితే నేను ఫిట్ చేసుకున్నాను. ఇంకా యాక్చువల్లీ యాక్సెసరీస్ ఫిట్ చేయాలి. సో ఫాగ్ లైట్స్ అయితే బిస్కెట్ అయిపోయాయి కాబట్టి కొత్త అప్గ్రేడ్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి, ఫాగ్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ చేంజ్ చేయాలి, క్రాష్ గార్డ్ ఇవన్నీ చేంజ్ చేయాలి. బట్ డబ్బులు అయితే కావాలి కదా. సో అందుకే ప్రస్తుతానికైతే మెల్లిమెల్లిగా కొన్ని చేస్తున్నాను. సో ఇవి 2 అయితే యాడ్ చేయించాను. సో ముందు అయితే మెల్లిమెల్లిగా మనమైతే అప్గ్రేడ్ అవుదాము. సో ఏది కావాలన్నా మనకైతే మెయిన్గా డబ్బులు ఎవరికి ఊరికే రా. సో అందుకనైతే నేను ప్రస్తుతానికైతే నార్మల్గా కొంచెం అప్గ్రేడ్ చేశాను. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ఇది నార్మల్గా 60 to 70 స్పీడ్ వెళ్ళినప్పుడు కొద్దిగా షేక్ అవుతుంది. సో ఇది షేక్ అవ్వకుండా కొద్దిగా ఏదైనా చిన్న జుగాడైతే వేయాలి. ఉంది మన దగ్గర ప్లాన్. సో చూద్దాం. ఎందుకంటే దీనికి మెయిన్ ఈ వైజర్కి ఇచ్చిన సపోర్ట్ రాడ్ చాలా సన్నది. సో ఎక్కువ ప్రెషర్ లైక్ వెయిట్ వేసేసరికి అది కొద్దిగా వైబ్రేట్ అవుతుంది. సో సెట్ చేయాలి దాన్ని. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అలాగే ఒక కమెంట్ చేసి లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే.